గత 15 ఏళ్ల సంధి నేను చేవెళ్ళ ప్రాంతంలో ప్రతి ఊరు తిరిగినాను. ఊరు సమస్యలు తెలుసుకున్నాను, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఇటు పట్టణంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మురికి కాలువ అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, కరెంట్ కోతలు అనుకోండి, లేకుంటే తాగునీరు ట్యాంకర్స్ అనుకోండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లే గ్రామీణ ప్రాంతానికి ఇంకా బడులు మంచి లేవు, బాత్రూమ్ మంచి లేవు. మరి రైతుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, స్కూల్ పిల్లల సమస్యలు, నేను పెద్ద మనుషుల సమస్యలు, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటేందుకు ప్రయత్నం చేసినాను. కొన్ని వాటికి పరిష్కారం ఏందో నాకు తెలుసు. చేతనంత వరకు నేను ఇంతో అంతో చేస్తూ వస్తున్నాను. చిన్నపిల్లలకు స్కాలర్షిప్ నుంచి అటు నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేది, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ యాత్రలో నాకు ఎంతో మంది మద్దతు ఇచ్చిండ్రు. కొంతమంది పెద్ద మనుషులు నా బాత్రూమ్ ట్రక్ క్లీనింగ్ స్పాన్సర్ చేసిండ్రు. కొంతమంది యువకులు వచ్చి నాకు యూత్ క్లబ్లలో మద్దతు ఇచ్చిండ్రు. ఎంతో మంది మెచ్చుకున్నారు. ఇంకా ఎంతో చేసేది ఉంది మన ప్రాంతానికి. నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలానే చేసినాను, వ్యక్తిగతంగా చేసినాను, ఎంపీ లాడ్జ్ ద్వారా చేసినాను. పార్లమెంట్ల నుంచి ఎన్నో పాలసీస్ ద్వారా GST అన్యాయంగా 18% ఉంటే దాన్ని 5% చేసిన తాండూరు, షాబాద్రాలను, ఇటువంటి పాలసీ ద్వారా మళ్ళీ ప్రాజెక్టులు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినాను. నేషనల్ హైవే ఒకటి తీసుకొచ్చినాను, హైదరాబాద్ బిజాపూర్. అదే కాక అది ఒక 930 కోట్లు తీసుకొచ్చినాం. అదే కాక ఎంపీ లేనప్పుడు కూడా కరోనా అప్పుడు ఎంతో తిరిగాను. ఎంపీ లేకున్నా కూడా ఒక ప్రాంతాన్ని ఒక టూరిజం స్పాట్ చేసిన కోటపల్లిని. అది అందరు కూడా గుర్తించి మద్దతు ఇచ్చిండు. కొంతమంది దాన్ని వ్యతిరేకించిండు. ఇక్కడెన్నో చట్టాలను అడుగుకున్నాను. జియో ట్రిప్ అనే కానీ, లేకుంటే కొనుగోలు ఎట్లయితుంది, మన వరి కొనుగోలు, ఇవన్నీ కూడా నేను లోతుగా ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేసి కొన్ని వాటికి పరిష్కారం మీద కూడా చేసినాను. మళ్ళోసారి ఎంపీ అయితే ఇక్కడ నేను బీజేపీ ఎంపీగా ఉంటాను, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఇంకా ఎక్కువ చేయవచ్చు. ఎన్నో పథకాలు అక్కడ ఉన్నాయి, ఈ రాష్ట్రానికి వస్తలేవు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు, అటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, ఇటు ఆవాస్ యోజన కింద ఇండ్లు కలుసుకుంటేందుకు పైసలు రాలేదు. అట్లనే పంట నష్ట పరిహారం, అది కూడా వేరే రాష్ట్రాలు ఉన్నది. ఎండకి ఎండిపోయిన వనగాళ్లకు పంట నష్టమైన రైతుల జీవితాలు రోడ్ల మీద పడతాయి. వాటి కొరకు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇక్కడ అమలు చేశాను. కలిసి పనిచేస్తాము. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఎంతో మంది, లక్షలాది మంది మద్దతు ఇస్తున్నారు. లక్షలాది మంది మన బీజేపీ పార్టీయే నిజమైన భారతీయుల కొరకు పనిచేసే పార్టీ అని గుర్తింపు వచ్చింది. ఈరోజు నాకు చాలా సంతోషం. మీ అందరి మద్దతుతోటి బీజేపీ పార్టీ కూడా గట్టిగైంది. ఎందుకంటే ఆ నమ్మకం, మోడీ గారి మీద నమ్మకం. వచ్చే ఎన్నికల ఈ 13వ మీరు కమలం పువ్వు గుర్తుకేయండి. నా నంబర్ 2వ నంబర్. నేను 2వ సారి గెలుస్తాను. భారత్ మాతాకి జై.